దేశంలో అక్రమంగా నివాసం ఉంటున్న బంగ్లాదేశ్ కు చెందిన మోడల్ శాంతాపాల్ ను పశ్చిమ బెంగాల్ పోలీసులు తాజాగా అరెస్ట్ చేశారు. శాంతాపాల్ ను బంగ్లాదేశ్ లోని బారిసల్ కు చెందిన యువతిగా గుర్తించారు. అయితే ఆమె నకిలీ ఆధార్ కార్డులతో కోల్కతాలోని జాదవ్పూర్ ప్రాంతంలో అక్రమంగా నివాసం ఉంటున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ క్రమంలోనే అరెస్ట్ చేసినట్లు తెలిపారు. బంగ్లాదేశీ మోడల్ శాంతాపాల్ కోల్కతాలోని జాదవ్పూర్ ప్రాంతంలో అక్రమంగా నివాసం ఉంటున్నట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. దీంతో రంగంలోకి దిగిన బెంగాల్ పోలీసులు ఆమె ఉంటున్న అపార్ట్మెంట్ కి వెళ్లి తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో ఆమె వద్ద వేర్వేరు అడ్రస్లతో 2 నకిలీ ఆధార్ కార్డులు, ఓటర్ కార్డు, రేషన్ కార్డు ఉన్నట్టు గుర్తించారు. అదేవిధంగా ఆమె పేరుపై బంగ్లాదేశీ పాస్పోర్ట్లు చాలా ఉన్నట్లు బయటకు వచ్చాయి. వాటన్నింటినీ సీజ్ చేశారు. దీంతో పాటు బంగ్లాదేశ్ కు చెందిన రెజెంట్ ఎయిర్వేస్ లో ఉద్యోగిగా పేర్కొంటూ ఆమె పేరుతో ఉన్న ఐడి కార్డును, ఢాకాలో సెకండరీ విద్య అభ్యసిస్తున్నట్టు జారీ చేసిన అడ్మిట్ కార్డును స్వాధీనం చేసుకున్నారు. ఇక బంగ్లాదేశ్ మోడల్ శాంతాపాల్ అరెస్ట్ కు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, బంగ్లాదేశ్ మోడల్ శాంతాపాల్ ని కోల్కతా జోధేపూర్ లో అక్రమంగా నివసిస్తుందని చెప్పి పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే అరెస్ట్ చేసిన దాని తర్వాత ఆమెను విచారించగా నకిలీ ఆధార్ కార్డుతో పాటు రేషన్ కార్డు ఐడీని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా ఉద్యోగి కార్డు, ఢాకాలో సెకండరీ విద్యకు సంబంధించిన అడ్మిట్ కార్డును కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వేర్వేరు చిరునామాలతో అమలు చేయబడిన ఆధార్ కార్డు కూడా స్వాధీనం చేసుకున్నారు. సిరీజా లేకుండా భారత్లో ఉంటున్నట్లుగా పోలీసులు గుర్తించారు. ఆగస్టు 8 వరకు కస్టడీకి న్యాయస్థానంలో అనుమతించింది. మొత్తానికి చూస్తే బంగ్లాదేశ్ వాళ్ళు శాంతాపాల్ అరెస్ట్ తర్వాత ఇంకా అసలు ఈమెకి ఎవరు సహకరించారు, ఇక ఆధార్ కార్డు కావచ్చు, రేషన్ కార్డు కావచ్చు, అందులో ఓటర్ ఐడి, ఇవన్నీ కూడా ఎవరు సమకూర్చారు అనే దానిపైన ఇప్పటికే పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. విచారణలో భాగంగా చూస్తే 5 రోజుల ఆగస్టు 8 వరకు కూడా కస్టడీకి సంబంధించి పూర్తి వివరాలు కూడా తెలిసే అవకాశం కూడా కనిపిస్తుంది. అయితే ఇందులో చూస్తే మాత్రము భారతదేశంలోకి బంగ్లాదేశ్ మోడల్ శాంతాపాల్ ఎలా వచ్చింది, మీకు ఎవరో సహకరించారు అని దానిపైన కూడా కస్టడీలో పోలీసులు విచారణ కొనసాగిస్తారు. విచారణలో ఇంకా ఎవరి పేరైనా తేలితే వారిని కూడా అరెస్ట్ చేసే అవకాశం కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ పవన్.